ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పలువురు నేతలు స్వాగతించారు. సుప్రీం తీర్పు శుభ పరిణామమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ కోరిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ స్థాయిలో కమిటీని ఏర్పాటు చేసి ముందుకు వెళ్తున్నారని పురంధేశ్వరి గుర్తు చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ తెలిపారు. మందకృష్ణ మాదిగ అలుపెరగని పోరాట యోధుడిగా అభివర్ణిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక న్యాయానికి చిరునామా టీడీపీ అని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. 30 ఏళ్ల క్రితమే చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ అమలు చేశారని ఆయన గుర్తు చేశారు. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో వర్గీకరణ సాకారమైందని రావెల కిషోర్ బాబు తెలిపారు. రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ ఆశయానికి ఈ తీర్పు ప్రాణం పోసిందని చెప్పారు. జనాభాలో 17% దళితులున్నారని, ఈ తీర్పు వల్ల దళితుల మధ్య ఉన్న చిన్నపాటి అపోహలకు తెరపడిందని గుంటూరు జిల్లా ప్రతిపాడు ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు అన్నారు. 59 కులాల మధ్య ఉన్న ఆర్థిక అసమానతలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సమన్యాయం చేసేందుకు కృషి చేస్తుందని రామాంజనేయులు ఆశాభావం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా దళితుల మధ్య ఉన్నటువంటి అపోహలు, ముఖ్యంగా వాళ్ళ మధ్య ఒక రకమైనటువంటి వైషమ్యాలే పెరిగాయి. అలాంటి దానికి ఈరోజు ఫుల్ స్టాప్ పెట్టినట్లయింది. కేవలం ఈ కేటగిరైజేషన్ వల్ల 30-40 సంవత్సరాలుగా దళిత జాతి ఈ ఉద్యమం మీద వర్గాలుగా విడిపోయి అనైక్యతతో వాళ్లకు రాజ్యాంగపరంగా రావాల్సినటువంటి హక్కులు ఎన్నో కోల్పోయారు. ఈ దళితుల మధ్య ఉన్నటువంటి ఆర్థిక అసమానతల్ని తొలగించాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే జీవో 25 తెచ్చారు. సప్లాన్ నిధులు తెచ్చారు. మరి సప్లాన్ నిధులు 42,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు దళితుల కోసం. ఇప్పుడు కూడా దళితుల అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుంది.